పాల సముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లని వస్త్రములు కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడి మీద హేళగా పడుకొని తన కుడి చేతిని ఇలా శిరస్సు కింద పెట్టుకుని పడుకుంటే ఆదిలక్ష్మి పాదములొత్తుతోంది. అటువంటి స్వరూపాన్ని కృష్ణార్జునులు దర్శనం చేశారు. ఆ తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడి మీద నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఒంటి మీద బంగారు కంకణములు పెట్టుకున్నటువంటి కుండలములు వేసుకున్నటువంటి హారములు మెరిసిపోతుంటే పచ్చటి పట్టుపుట్టాన్ని కట్టుకుని మెడలో వనమాల వేసుకుని శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై అరవిరిసినటువంటి తామర పువ్వు వంటి ముఖమండలంతో కరుణారసాన్ని పొంగుతున్నటువంటి నేత్రములతో హేళగా పడుకున్నటువంటి ఒక మూర్తిని చూశారు. అటువంటి మూర్తి దర్శనమును అర్జునుడు ఇప్పటి వరకు చేయలేదు. ఆ శ్రీమన్నారాయణ దర్శనం అది. ఆయనే శ్రీ మహావిష్ణువు.